నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకి ఒక చాణక్య నీతితో వచ్చేసానండి. ఒక 7 ఇళ్ళకి మనం వాళ్ళు పిలిచినా వెళ్ళకూడదండి. వాళ్ళు పిలుస్తారు, పిలిచినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికే వీల్లేదు. ఎవరు ఆ 7 అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పనున్నానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? చాణక్యుడు ఏమని చెప్తున్నాడు అంటే, కొంతమంది మనల్ని పిలుస్తారండి, ఆహ్వానిస్తారు. ఆహ్వానించినా కూడా ఎక్కడైతే మనం వెళ్ళటం వలన మనకి అక్కడ అవమానం జరుగుతుంది అని నీకు తెలుసో ఆ ఇంటికి తెలిసి నీవు వెళ్ళవద్దు. అవమానాలు జరిగే చోటుకి వెళ్ళకూడదండి. తెలిసి వెళ్ళాము అంటే సహజంగా ఒకసారి ఒక తప్పు చేశామనుకోండి, తెలియక చేశారు అంటారండి. రెండవసారి కూడా అదే తప్పు చేశావు అంటే నువ్వు కావాలనే చేసినట్టు. ఎందుకు? ఒకసారి జరిగింది కదా అవమానం, మరలెందుకు వెళ్ళాలి? కాబట్టి వెళ్ళకూడదు కదా. కాబట్టి అవమానం జరిగే చోటికి తెలిసి వెళ్ళవద్దు. మొత్తం 7 చెప్తానండి. వాళ్ళు పిలిచినా కూడా మనం వెళ్ళకూడదు. సెకండ్ వన్ నేను చెప్పే ఇప్పుడు సెకండ్ వన్, వేశ్య శరీరాన్ని డబ్బులకి అమ్ముకుండే స్త్రీ వేశ్య. అది వాళ్ళ వృత్తి, అలా చేస్తారు వాళ్ళు డబ్బుల కోసమని. వాళ్ళు పిలిచినా కూడా పొరపాటున కూడా వారి దగ్గరికి వెళ్ళరాదు. వేశ్యలింటికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఏమని చెప్పాను, అవమానాలు జరిగే చోటికి వెళ్ళవద్దు అని చెప్పటం జరిగింది. థర్డ్ వన్ ఇంకొకటి చెప్తున్నా, శత్రువు. వాడు నీకు శత్రువు అని తెలిసి కూడా వాడింటికి వెళ్ళటం ఎందుకు? అనవసరంగా అవమానాలు పడటం ఎందుకు? కాబట్టి మన శత్రువుల ఇళ్ళకు కూడా మనం వెళ్ళకూడదండి. ఆ తర్వాత 4వది ఏంటి అంటే, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు ఎక్కడైతే సప్లై చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి నువ్వు నుంచున్నా, నువ్వు ఆ మత్తు తాగకపోయినా నిన్ను వాళ్ళల్లోనే జత కట్టేస్తారు. పొరపాటు కూడా మత్తు పదార్థాలు అమ్మే చోటికి వెళ్ళకూడదు, మనం కొనకూడదు, మనం తీసుకోకూడదు. ఆ మత్తులో పడిపోయామనుకో, గమ్మత్తుగా చిత్తవుదురా. పాటలు కూడా సామాన్యంగా పుట్టినే కాదండి, ప్రజల్లో నుంచి, అనుభవాల్లో నుంచి, సమాజంలో నుంచే తీసుకుంటారు. మత్తు వదలాలి. ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో తెలియదు కాబట్టి గమ్మత్తుగా చిత్తైపోతావు. కాబట్టి మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు చాణక్యుడు. ఓకేనా అండి? మత్తు శత్రువులు అన్నాను, ఆ తర్వాత మత్తు పదార్థాలు అన్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. గోవుల్ని కొంతమంది హింసిస్తూ ఉంటారండి. ఇంకొక మాట నేను అనకూడదని నేను అంటలేదండి. గోవుల్ని హింసించే చోటకి మనము చూడకూడదు, మనము వెళ్ళకూడదు. మనము చూసినా కూడా పాపమే, మనము కళ్ళతో చూసినా కూడా పాపమే, విన్నా పాపమే, కొన్ని రకాలవి. కాబట్టి గోవుల్ని హింసించే చోటకి పొరపాటున కూడా మీరు వెళ్ళవద్దు. ఆ తర్వాత ఏంటండి 6th పాయింట్, నడవడిక లేనివాడి. మనకి నడత నేర్పేది తల్లి. నడవడిక అంటే క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ వే ఆఫ్ టాకింగ్, నీ యొక్క క్యారెక్టర్. బాహ్యంగా కనిపించే క్యారెక్టర్ కాదండి, అంతర్గతంగా నీ యొక్క ఆలోచనలు, నీ నడవడిక. అది క్యారెక్టర్లు 2 రకాలు, బాహ్యంగా కనిపించే క్యారెక్టరు, అంతర్ క్యారెక్టర్. నేను చెప్పేది అంతర్ క్యారెక్టర్. నడవడిక బాగుండని వాడి ఇంటికి పొరపాటున కూడా వెళ్ళినా నిన్ను కూడా వాడితో జత కట్టేస్తాడండి. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అర్థమైందండి. ఆ తర్వాత 7th పాయింట్ ఏమని చెప్తున్నాను అంటే, అహంకారులు ఉంటారండి కొంతమంది. డబ్బు వలన, పదవి వలన, వారి యొక్క వీటి వలన కొంతమంది అహంకారం అనేది వాళ్ళలో ప్రవేశిస్తుందండి. అహంకారి ఇంటికి పొరపాటున కూడా మీరు వెళ్ళవద్దు. అది అవమానమే మనకి కలుగుతుంది. కాబట్టి అహంకారి ఇంటికి వెళ్ళవద్దు. 7 పాయింట్స్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ది ఏమని చెప్పానండి? ఫస్ట్ నేను చెప్పింది అవమానం జరిగే చోటుకి వెళ్ళొద్దన్నా. సెకండ్ వన్ వేశ్యల ఇళ్ళకి వెళ్ళొద్దన్నా. థర్డ్ వన్ శత్రువుల దగ్గరికి వెళ్ళవద్దన్నా. ఫోర్త్ వన్ మత్తు పదార్థాలు నువ్వు తీసుకోకపోయినా కూడా నిన్ను దానిలో జత కడతారు కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పాను. తర్వాత గోహింస చేసే
వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నాను. 6th వన్ అని చెప్పానండి మీకు, నడవడిక బాగుండని వాడి దగ్గరికి వెళ్ళటం వలన మనల్ని కూడా వాళ్ళలో జత కడతారు కాబట్టి వెళ్ళవద్దు అని చెప్తున్నాను. 7th వన్ అహంకారి. అహం, నేను, నాది అనేదే అహం. ఆ అహంకారి ఇంటికి కూడా వెళ్ళవద్దు, అవమానాలే ఎదురవుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదన్నా కారణంగా వాళ్ళు మిమ్మల్ని పిలిచినా కూడా పొరపాటున కూడా ఈ చెప్పిన 7 ఇళ్ళకి వాళ్ళు పిలిచినా కూడా పోవద్దు. పోవటం వలన వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండటం వలన కూడా దాని యొక్క ఇది ఆ ముద్ర మీకు కూడా పడుతుంది. కాబట్టి వద్దు అని చెప్తున్నాడు చాణక్యుడు. ఎంత మంచి నీతి చెప్పారండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.